ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాలంలో మీ వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి మాకు సహాయం చేయండి. ఆ మర్మములను తెలుసుకొనడానికి మీరు సహాయం చేయండి నాయన. పరిశుద్ధాత్మ స్వరము వినడానికి సహాయం చేసి వాక్యములో ఉన్న సత్యాన్ని గ్రహించి వాక్యానుసారంగా జీవిస్తూ మీ వాగ్దానాలను మేము అనుభవించడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ చెప్పండి అందరూ. గట్టిగా చెప్పాలి ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి సంఘానికి ఈ రోజు వచ్చినందుకు సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా చెప్పండి అందరూ. గట్టిగా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు ఐఎమ్ స్టార్టింగ్ ఒక కొత్త సిరీస్ మొదలు పెడుతున్నాం. దాని పేరు ఇంగ్లీష్లో జాయింట్ కిల్లర్స్, యోధులను చంపువాడు. హల్లెలూయా. యోధులను సంహరించువాడు. ఆమేన్. ఆమేన్. యు ఆర్ ఎ జాయింట్ కిల్లర్. నువ్వు యోధులను సంహరించేవాడివి. దీని గురించి వాక్యంలోంచి నేర్చుకుందాం. మనం ఏం గమనించాలంటే, దేవుడు నిన్ను ఒక ఉద్దేశంతో సృష్టించాడు. దేవుడు ఒక ప్రణాళిక చొప్పున నిన్ను సృష్టించాడు. ఈ భూమి మీద నువ్వు నివసిస్తున్నావంటే ఏదో కొద్ది కాలం బ్రతికి చనిపోయి వెళ్ళిపోవడానికి నువ్వు సృష్టించబడలేదు. ఒక కార్యము పరిపూర్ణం చేయడానికి, దేవుని ఉద్దేశాన్ని స్థిరపరచడానికి, దేవుని గురించి దేవుని కొరకు నువ్వు సృష్టించబడ్డావు అనేది నువ్వు మర్చిపోకూడదు. కానీ సాతానుడు అనేక మందిని మభ్యపెడుతూ అబద్ధాలతో తప్పుడు మార్గాల్లో నడిపిస్తూ ఉంటాడు. చాలా మంది ఏమనుకుంటారంటే, నాకు నిజమైన సమాధానము, నిజమైన సంతోషము, జీవితంలో సంతృప్తి కావాలంటే చాలా డబ్బుండి ఆస్తిపాస్తులుంటే నిజమైన సమాధానము, సంతోషము, జీవితాన్ని నేను అనుభవించగలను అనే ఉద్దేశంతో బ్రతికేవారు అనేకులు ఉన్నారు సంఘంలో కూడా. ఇంకొక అబద్ధం, నేను రిటైర్ అయ్యే లోపల నా స్వంత ఇల్లు కట్టుకోగలిగితే అంతకంటే తృప్తికరమైన ఇంకోటి లేదు అనే ఉద్దేశంతో బ్రతికేవారు అనేకులు ఉన్నారు. ఇంకొద్ది మంది ఉన్నారు, నా బిడ్డలు ఎలాగైనా సరే పాశ్చాత్య దేశాలకు, అమెరికాకో ఆస్ట్రేలియాకో వెళ్ళిపోవాలి, అక్కడ మంచి ఉద్యోగాలు సంపాదించుకొని వారు వివాహం చేసుకొని స్థిరపరచబడితే నా జీవిత గమ్యాన్ని చేరుకున్నాను అనే ఆ యొక్క ఆ జీవన విధానంలో బ్రతుకుతూ ఉంటారు, ఆ తలంపుతో బ్రతుకుతూ ఉంటారు. ఇవన్నీ కూడా సాతానుడు మనల్ని మభ్యపెట్టి దేవుని యొక్క నిజమైన చిత్తమును ఎరగక అనవసరముగా మన సమయాన్ని గడుపుతూ మనము మన కొరకు జీవించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి విధానం ఇది. అందుకే చాలా మంది డబ్బున్నటువంటి వారు, మహా గొప్ప పేరు ఆస్తి పాస్తులు ఉన్న వారు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. నిజమైతే ఆమెను చెప్పండి. అంటే దాని అర్థం ఏంటి? నిజమైన తృప్తి లేదన్నమాట. అనేక మంది భవనాలు కట్టారు, ఇల్లు కట్టారు, అనుభవించకుండానే, సంతోషించకుండానే, అప్పుల పాలై దాన్ని అనుభవించకుండానే మరణించారు. బిడ్డల్ని పాశ్చాత్య దేశాలు పంపించారు, మంచి ఉద్యోగాలు తెచ్చి తల్లిదండ్రుల్ని వారు చూసుకుంటారేమో అని అక్కడ పోయి తల్లిదండ్రులు మర్చిపోయారు, వివాహాలు కోల్పోయారు. ఆనందము, సంతోషానికి బదులు వేదనతో బ్రతికేవారు అనేకులు ఉన్నారు. ఇది నిజమైతే ఆమెన్ చెప్పండి. ఆమేన్. ఆమేన్. అయితే మరి నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు? దేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడు? చూడండి, దేవుడు తన కొరకు నిన్ను నన్ను సృష్టించుకున్నాడు. ఆయన ఉద్దేశం నెరవేర్చబడ్డానికి నేను జీవిస్తున్నాను ఇక్కడ. ఆయన ఏమన్నాడు? నా నీతిని, నా రాజ్యాన్ని నువ్వు మొదట వెతుకు. నువ్వు ఏదైతే వెతుకుతున్నావో అవి నిన్ను వెతుకుతాయి. హల్లెలూయా. డబ్బు కావాలా? ఆస్తి కావాలా?
ఇల్లు కావాలా, సమాధానం కావాలా, సంతోషం కావాలా, సంతృప్తి కావాలా, అవన్నీ నిన్ను వెంబడిస్తాయి. నువ్వు వాటిని వెంబడించే అవసరం లేదు. నువ్వు దేన్ని వెంబడించాలి? దేవుణ్ణి వెంబడించాలి. హల్లెలూయా. దేవుణ్ణి వెంబడించడం ఏంటండి? మతపరంగా బ్రతకడమా? కాదు. దేవుడు నిన్ను ఏ ఉద్దేశము చొప్పున నిన్ను సృష్టించాడో అది ఎరగాలి, అది తెలుసుకోవాలి. దాని నిమిత్తమై నువ్వు జీవించాలి. దేవునితో సరి అయినటువంటి సన్నిహిత సంబంధంలో బ్రతుకుతూ, మతపరముగా కాకుండా అన్యోన్య సహవాసంలో జీవిస్తూ, దేవుణ్ణి తెలుసుకుంటూ, నిన్ను ఎందుకు ఆయన సృష్టించాడో నువ్వు తెలుసుకుని దాని ప్రకారంగా నువ్వు జీవించినప్పుడే నీవు నిజంగా నీ జీవితంలో సమాధానము, సంతృప్తి నువ్వు పొందగలవు. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. చూడండి, నా ఉద్దేశ ప్రకారం నేను ఎప్పుడు కూడా ఒక సేవకుడు అవ్వాలని, ఒక పాస్టర్ అవ్వాలని, లేకపోతే ప్రచారం చేయడానికి, వాక్య ప్రచారం చేయడానికి అనే ఉద్దేశం నా జీవితంలో ఎప్పుడూ లేకుండా. మా కుటుంబంలో నా తల్లి వైపు చూసినా, నా తండ్రి వైపు చూసినా ఎవరు కూడా సేవలో లేరు. మా తండ్రి ఈ గవర్నమెంట్లో చాలా మంచి పొజిషన్లో ఉండేవాడు. సివిల్ ఇంజనీర్గా, చీఫ్ ఇంజనీర్గా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉండేవారు. మా తాత మంచి డాక్టర్. నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను. వెల్లూరు మెడికల్ కాలేజ్లో స్టూడెంట్గా జాయిన్ అయ్యాను. కానీ నేను వాళ్ళ డాక్టర్ని కాను. దేవుని వాక్యము ప్రకటించేవాడిని. హల్లెలూయా. దేవుని కృపను బట్టి నిన్ను ఎందుకు దేవుడు సృష్టించాడో నేను కనుగొన్నాను. అందుకే ఇవాళ ఖచ్చితంగా చెప్పగలను, డాక్టర్ అయ్యుంటే మటుకు నాకంటే హీనమైన స్థితిలో ఇంకోడు ఉండేవాడు కాదు. అంటే డాక్టర్ చేయడం తప్ప కాదు, నా జీవితంలో అది తప్ప ఉంది. నాకు నేను ఏదైతే కోరుకుంటున్నానో, ప్రతి మనిషి ఏం కోరుకుంటాడండి? సమాధానం కావాలి, సంతోషం కావాలి, సంతృప్తి ఉండాలి, కుటుంబంలో మంచి అన్యోన్యత ఉండాలి, ప్రేమ ఉండాలి, పిల్లలు మంచిగా పెరగాలి, ఏమి కొదువు ఉండకూడదు, ఏది చేయాలన్నా దానికి సదుపాయం ఉండాలి. అవునా కాదా చెప్పండి? అవునా? గట్టిగా చెప్పాలి. అవునైతే అవును కదా. మరి అవి నేను పొందాలి. నిజమైనటువంటి తృప్తితో మరణించే దినము దేవుడు తృప్తిగా మరణించాలి. ఆమేన్. ఏదైతే నేను ఉద్దేశించానో అవన్నీ నేను పరిపూర్ణం చేయగలిగాను, దేవుని పిలుపుకి నేను లోబడ్డాను అనేటువంటి పరిపూర్ణం చేశాననే ఆ సంతృప్తితో మనం వదలాలి. గమనించండి జనులారా, తిరిగి జన్మించారు, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డారు, భాషలతో మాట్లాడతారు, ప్రార్థన చేస్తారు. అయినా అనేకులు సంతృప్తి లేకుండా, సమాధానం లేకుండా, అప్పుల పాలై అనారోగ్యంతో కొట్టుమిట్టులాడుతున్నారు సంఘాల్లో. అది దేవుని చిత్తమా? కాదు. మరి ఎందుకు అనుభవించలేకపోతున్నాం? దేవుడు నన్ను ఒక ఉద్దేశము చొప్పున సృష్టించాడు అని మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాలి. హల్లెలూయా. అంటే అందరూ దేవుని సేవ చేయాలా? కాదు. కొద్దిమందిని రాజులుగా సృష్టించాడు, కొద్దిమందిని వ్యాపారస్తులుగా సృష్టించాడు, కొద్దిమందిని అడ్మినిస్ట్రేషన్ కొరకు సృష్టించాడు, కొద్దిమందిని డాక్టర్ పనిచేయడానికి సృష్టించాడు, కొద్దిమంది ఇంజనీర్లు అయ్యారు. రకరకాలైన వృత్తుల కొరకు చేయడానికి. ఎందుకు? ఇవన్నీ మనకి ఏవైతే దేవుడు ఇస్తున్నాడో వాటి ద్వారా ఆయన రాజ్యమును కడుతూ, ఆయన గణపరుస్తూ, ఎందు నిమిత్తమైతే దేవుడు నన్ను పిలిచాడో అది నేను పరిపూర్ణం చేస్తూ ముందుకు సాగినప్పుడు నేను నిజమైన సమాధానము, సంతృప్తి, అభివృద్ధి, దేవుని యొక్క సమృద్ధిని నేను అనుభవించగలను. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుంది అందరికీ? అర్థమవుతుందండి? హల్లెలూయా. ఆమేన్. అయితే ఈరోజు మీకు గుర్తు చేయాలనుకుంటాను, క్రైస్తవత్వం అంటే ఒక మతము కాదు, కానీ యుద్ధం. హల్లెలూయా. ఏంటంటే చెప్పండి అందరూ, ఏంటంటే అది పోరాటం. ఆ పోరాటం గురించే మనం ఇవాళ మాట్లాడుతున్నాం. ఒక యుద్ధములో ఉన్నావు నువ్వు, కానీ నువ్వు గ్రహించడం లేదు ఒక యుద్ధం ఉందని నీ చేతిలో. ఆ యుద్ధము ఉన్నా యుద్ధము లేదనేటువంటి భావనతో బ్రతుకుతున్నావు. అందుకే నిన్ను నొక్కేస్తున్నాడు సాతాను. ఆస్ట్రిచ్ అంటే ఏంటి? ఆస్ట్రిచ్ అంటే తెలుసండి మీకు?
పెద్దగా ఉంటుంది కదా, అదంట అది ఏదైనా వెంటాడితే పరిగెట్టి 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 ఇంకా ఆ ప్రాబ్లం ఉందని చెప్పి తెలుసుకోకూడదని తల మట్టిలో దాచుకుంటుందంట. అంటే ప్రాబ్లంని ఇగ్నోర్ చేస్తే ప్రాబ్లం పోదు. లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తే ఆ సమస్య పారిపోదు. ఆ సమస్యను ఎదుర్కోవాలి, నువ్వు దాన్ని జయించాలి. దేవుడు నిన్ను యోధులను సంహరించే వానిగా ఉద్దేశించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ఇంగ్లీష్ వచ్చు కదండి ఇక్కడ చాలా మందికి. అయితే కాబట్టి ఒక మాట చెప్తాం ఇంగ్లీష్లో. అందరు చెప్పండి, ఐఎమ్ అ జాయింట్ కిల్లర్ అనండి. గట్టిగా చెప్పాలి. చూడండి, మీకే విశ్వాసం లేకపోతే సాతాను నిన్ను నమ్ముతాడా? ఎలా మాట్లాడాలి మనం? ఎంత గట్టిగా మాట్లాడంటే సాతాను వణకాలి. ఇప్పుడు చెప్పండి ఒకసారి గట్టిగా, ఐఎమ్ అ జాయింట్ కిల్లర్. మళ్ళీ ఒకసారి మళ్ళీ చెప్పాలి. ఇప్పుడు ముగ్గురికి హైఫై ఇచ్చి, అంటే హైఫై అంటే తెలుసు కదా, ఇలా కొట్టి ఐఎమ్ అ జాయింట్ కిల్లర్ అని చెప్పండి. హల్లెలూయా, ఆమేన్. మీ భార్య చేయి కొట్టండి ఇలాగా, ఐఎమ్ అ జాయింట్ కిల్లర్ అనండి. చెప్పండి, మీ భార్య లేకపోతే ఇంకెవరిదాన్ని కొట్టండి ఇలాగా. హల్లెలూయా, హల్లెలూయా, ఐఎమ్ అ జాయింట్ కిల్లర్. దేవుడు మనల్ని యోధుల్ని సంహరించడానికి, పర్వతాల్ని లెవెల్ చేయడానికి, అంటే సమము చేయడానికి, మరి తుఫానులని ఆపివేయడానికి, రోగుల్ని స్వస్థపరచడానికి, మరణించిన వారిని లేపడానికి దేవుడు మనల్ని ఇక్కడ ఉంచాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇంపాసిబుల్ అంటారు చూసారా, అవి చేయడానికి, అసాధ్యమైనవి సాధ్యము చేయడానికి నిన్ను ఉంచాడు ఇక్కడ. హల్లెలూయా. అంటే అసాధ్యమైంది సాధ్యము చేయాలంటే ఎంత శక్తి కావాలో ఒకసారి ఊహించండి. యోధుడు నీకంటే చాలా ఎత్తుగా, బలముగా, మరి శూరునిగా ఉంటాడు. వాడిని ఓడించాలంటే అది అసంభవంగా అనిపిస్తుంది. కానీ దేవుడు నిన్ను ఏమని ఉద్దేశించాడు? వాడిని సంహరించే వానిగా నిలబడాలని ఉద్దేశించాడు. హల్లెలూయా. ఎరగండి, ఓడిపోయే వారిని దేవుడు సృష్టించలేడు. జయము నా హక్కు. చెప్పండి, జయము నా హక్కు. హల్లెలూయా. ఓడిపోవడం అనేది మనం ఎరగకూడదు. దేవుడు నాకు తోడై ఉంటే ఎవడు నన్ను ఎదిరించగలడు? ఇఫ్ గాడ్ బిఫోర్ us, చెప్పండి గట్టిగా, మీ అందరికి తెలుసు ఇంగ్లీష్లో, ఇఫ్ గాడ్ బిఫోర్ us. నాకు పరీక్ష పెట్టడానికి మీరు తెలుగులో మాట్లాడిస్తున్నారు నాతో. హల్లెలూయా. ఇఫ్ గాడ్ బిఫోర్ us, who can be against us? దేవుడు మనకు తోడై ఉంటే ఓటమి ఎరగము. ఇక్కడ నీవు దేవుడు ఈ లోకములో, ఈ దేశములో, ఈ స్థలములో ఒక ఉద్దేశముతో నిన్ను స్థిరపరిచాడు. నీకు నిజంగా సంతృప్తి, సమాధానము, సమృద్ధి కావాలంటే ఎందు నిమిత్తము దేవుడు నిన్ను సృష్టించాడో అది ఎరగడం ముఖ్యం. అది కనుగొనే వరకు నువ్వు నిజంగా అవిటిని అనుభవించలేవు. ఏదో 30 సంవత్సరాలు గవర్నమెంట్కి పనిచేసి దాని తర్వాత రిటైర్ అయ్యి రిటైర్మెంట్ హోమ్లో జీవిస్తూ మరి 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత మరణించి వెళ్ళిపోవడం అని దాని గురించి నిన్ను దేవుడు సృష్టించలేదు. నువ్వు జీవించినంత కాలం ఇక్కడ ఒక మార్పు తేవాలి. ఇక్కడ జనాలకి నువ్వు దీవెనకరంగా ఉండాలి. దేవుని నామము గణపరచబడాలి. ఆయన రాజ్యము కట్టబడాలి. నీ జీవితం ద్వారా ఏం జరుగుతుందో ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. దేవుడిని ఆశీర్వదించాడు. ఇక్కడ అనేక మందికి ఉద్యోగాలు ఉన్నాయి. దేవుడు మేము మంచి గృహాలతో ఆశీర్వదించాడు, భవనాలతో ఆశీర్వదించాడు, కార్లు ఇచ్చాడు, స్థానం ఇచ్చాడు, స్థలం ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు. సరే, దేవునికి స్తోత్రం. అయితే వీటితో నీవు దేవుని రాజ్యం కొరకు ఏం చేస్తున్నావు? పాస్టర్ గారు, ఆదివారం వస్తున్నాను, ఇంత చందా వేస్తున్నాను, ఇంత కానుకిస్తున్నాను. అందుకే ఉన్నావు నువ్వు ఇక్కడ. నీవు కాకపోతే దేవుడు నిజమైన వాడు, ఆయన మంచివాడిని రుచి చూసి నీవు తెలుసుకున్న తర్వాత నీవు దేవుని కొరకు పని చేయకపోతే ఇంకెవడు చేస్తాడు? ఒకసారి ప్రశ్నించుకోండి. ఎందుకు జీవిస్తున్నావు? నీ జీవితానికి అర్థం ఏంటి అసలు? నువ్వు పరలోకం
నిలబడ్డప్పుడు దేవుని ముందు నువ్వు ఎంత సంపాదించావని అడుగుతాడా దేవుడు? నువ్వు ఎంత పెద్ద ఇల్లు కట్టావని అడుగుతాడా? నువ్వు ఏ కారులో తిరిగావని అడుగుతాడా? నీకెంతమంది పిల్లలని అడుగుతాడా? ఏ దేశాల్లో బ్రతికారు నీ పిల్లలు అంటాడా? కాదు. నా కొరకు, నా రాజ్యం కొరకు ఏం చేశావు? తల్లిదండ్రులకు తెలుసు, కష్టపడి మనకెంత కష్టం ఉన్నా ఆ కష్టాన్ని నోర్చుకొని మనకి సాధ్యమైన దానికంటే కొద్ది కష్టమైన మంచి స్కూల్స్కి పంపిస్తాం మన పిల్లల్ని, అవునా కాదా? కష్టపడి మంచి కాలేజ్ పంపిస్తాం, అప్పైనా తీసుకొని వేరే దేశాలు పంపిస్తాం ఇంకా చదవాలని. ఎందుకు? వాడు పెద్దవాడై మన కుటుంబానికి దీవెనకరంగా ఉంటాడని. అక్కడికి వెళ్ళి మంచి ఉద్యోగాన్ని సంపాదించి మంచి ఆదాయం పొందిన తర్వాత 6 నెలల తర్వాత నీకు రాయడం మానేస్తాడు, ఫోన్ మాట్లాడడం మానేస్తాడు. ఎందుకు? నేను బిజీ అంటాడు. ఒక నయా పైసా పంపడు, నువ్వేమో అప్పుల పాలై ఉంటావు. నీ హృదయం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. గమనిస్తున్నారా? నీ తల్లిదండ్రులు నిన్ను కష్టపడి పెంచారు, కష్టపడి ఒక స్థితికి తెచ్చారు. ఎందుకు? వారిని ముసలి కాలంలో వారిని మర్చిపోకుండా, వీరి వలనే కదా దేవుడు నన్ను దీవించాడని నువ్వు మర్చిపోకుండా ఉండి, యేసయ్యా అని చెప్పండి గట్టిగా. అయితే యేసయ్య అడుగుతున్నాడు, నీవు నా కొరకు ఏం చేస్తున్నావు? నా రాజ్య నిమిత్తం నువ్వేం చేస్తున్నావు? నా ఆలయ నిమిత్తం నువ్వేం చేస్తున్నావు? నా సంఘము నిమిత్తం నువ్వేం చేస్తున్నావు? నీవు కాకపోతే ఇంకెవరు చేస్తారు? నీ తల్లిదండ్రుల గురించి నువ్వు పట్టించుకోకపోతే ఇంకెవడు పట్టించుకుంటాడు చెప్పండి? ప్రభుత్వమా? పరాయివాడా? నిన్ను కని పెంచి మంచి తీర్చిదిద్ది పెద్దవాడిగా చేసిన నీ తల్లిదండ్రులే నువ్వు మర్చిపోతే ఎవరు పట్టించుకుంటారండి? నేను ఎంతగా దీవించిన నీ దేవుణ్ణే నువ్వు మర్చిపోతే దేవుని రాజ్యం ఎవరు కడతారు? అందుకే అన్నాడు ఆయన, నా నీతిని నా రాజ్యాన్ని ముందు వెతుకు, అప్పుడు ఇవన్నీ నీకు అనుగ్రహించబడను. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఏమన్నానండి? మిమ్మల్ని యోధులను సంహరించేవానిగా, అసాధ్యమైనవి సాధించడానికి, మరి రోగుల్ని స్వస్థపరచడానికి, చనిపోయి మరణించిన వాటిని తిరిగి లేవనెత్తడానికి దేవుడు నిన్ను సృష్టించాడు. హల్లెలూయా. కానీ గమనించండి, ఒక యుద్ధం ఉంది మీ చేతుల మీదని మర్చిపోవద్దు. దేవుని నమ్ముకున్న బిడ్డలుగా గ్రహించిన ఒక విషయం, మీరు మీ గమ్యాన్ని చేరాలంటే, దేవుడు ఉద్దేశించిన గమ్యాన్ని చేరి దేవుని అనుభవించి సంతోషంలో బ్రతకాలంటే ఒక మూలను కూర్చొని ఏడుస్తే సరిపోదు. దేవా నాకు ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి? ఎంతమంది ప్రశ్నిస్తున్నారు దేవుని, నన్నెందుకు ఇలా హింసిస్తున్నావు ప్రభువా అని ప్రశ్నిస్తారు. ఎక్కడ నేర్చుకున్నారు తెలుసా? సినిమాలో. వాడు పాట పాడుతూ అడుగుతాడు ఒక బొమ్మని, హల్లెలూయా చెప్పండి, మీరు చూడనట్టు చేయకండి. ఆమేన్. అయితే నువ్వేమనుకున్నావు? వాడే అబ్బా మా పాస్టర్ కంటే బాగా చెప్తున్నాడండి వాడు, అందుకే ఏం చేస్తున్నావు దేవా అని అడుగుతావు. బుద్ధిహీనుడా, నువ్వు వాక్యంలో నేర్చుకోవాలి, సినిమాలో కాదు. దేవుడి గురించి. ఆమేన్. దేవుణ్ణి ప్రశ్నించకూడదు, దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి ప్రార్థించాలి, తెలుసుకోవాలి. ఆయన వాక్యములో అవగాహన కావాలి. ముఖ్యంగా తెలుసుకోవాల్సిందేంటి? నీ నుంచి దోచుకునేవాడు కాదు దేవుడు, నిన్ను హింసించేవాడు కాదు దేవుడు, నిన్ను రోగస్తుడిగా చేసేవాడు దేవుడు కాదు, నిన్ను బీదవాడిగా పేదవాడిగా ఏమీ లేని స్థితిలో ఉంచేది దేవుడు కాదు అని తెలుసుకో వాక్య ప్రకారంగా. హల్లెలూయా. నిన్ను కష్టపెట్టేవాడు కాదు,
దొంగ ఎందుకు వస్తాడో తెలుసా? దోచుకోవడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు. కానీ నేనైతే మీకు జీవమును, సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చానన్నాడు దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మీకు సమృద్ధి జీవం ఇస్తాడంట. అయితే ఇది యుద్ధ సమయం. ఎందుకు? నీకో శత్రువు ఉన్నాడు. ఆ శత్రువే నిన్ను నీ సంపూర్ణ పరిపూర్ణమైనటువంటి ఆ సంతోషము, సమాధానము, ఆ సమృద్ధిని అనుభవించకుండా ఆటంకపడుతున్నాడు. ఆ యోధుడు ఎవడైతే ఆటంకపడుతున్నాడో వాణ్ణి నువ్వు సంహరించకుండా నువ్వు అనుభవించలేవు దేవుడు ఉద్దేశించింది నీ పట్ల. కాబట్టి నీవు దేవుడు నీ పట్ల ఆశించి ఉద్దేశించి నీవు అనుభవించాలంటే ఆ యోధుల్ని సంహరించాలి. హల్లెలూయా. అందుకే నువ్వు జాయింట్ కిల్లర్. నువ్వు తిరిగి జన్మించినప్పుడు ఎలా జన్మించావండి? దేవుని వాక్యం అనే బీజము ద్వారా జన్మించబడ్డాం. హల్లెలూయా. దేవుని వాక్యం అనే బీజము ద్వారా. ఆ బీజములో డిఎన్ఏ ఉంటుంది కదా. ప్రతి సీడ్కి డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏలో ఏం రాసింది తెలుసా? నువ్వు ఓడిపోవని. హల్లెలూయా, హల్లెలూయా. ఆ డిఎన్ఏ నీలో ఏం డిఎన్ఏ ఉందండి? నేను ఓడిపోలేను, ఇంకా నేను జయించేవాడిని. రాజ కుటుంబంలో పుట్టినప్పుడు ఆ మనిషి చెప్పుకోకుండా వాడిని చూడగానే చెప్పొచ్చు వీడు రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు అని. అవునా? ఎందుకు? ఆ డిఎన్ఏలోనే ఉంటుంది అది. అలాగే నీవు యేసు ప్రభువులో జన్మించినప్పుడు నువ్వు వేరే అని చెప్పగలడు సాతాను. మరి మనుషులు కూడా చెప్పగలగాలి. ఆమేన్. నీ డిఎన్ఏలోనే ఉంది. నేను మూల కూర్చొని ప్రార్థన చేస్తూ, దేవా ఇంకెప్పుడు నాయన, ఇంకెప్పుడు ప్రభా నా ప్రార్థన ఎందుకు ఆలకించవు ప్రభా, నేను ఇంకెప్పుడైనా అప్పులోంచి నేను బయటకు రాగలనా ప్రభా, ఈ రోగంతో ఇంకెంతకాలం బ్రతకాలి ప్రభా, నేను ఎంత ప్రార్థన చేసినా నువ్వు నాకు జవాబు ఇవ్వటం లేదు ప్రభా అని ఇటువంటి ప్రార్థనకు జవాబు ఉండవు. దేవుడు ఆపటం లేని నీ దీవెన్ని, నీ ఆశీర్వాదాన్ని, నీ స్వస్థతను ఒక యోధుడు ఆపుతున్నాడు. చూడండి, ఆ గుడ్డితనంలో బ్రతుకుతున్నారు చాలా మంది క్రైస్తవులు. అందుకే దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు మనము యుద్ధాల్ని జయించేవానిగా, యోధుల్ని సంహరించేవానిగా మనల్ని తీర్చిదిద్దుతున్నాడు. హల్లెలూయా. అయితే కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 30 నుంచి 42 వరకు చదువుదాం. ఒక్కొక్క వచనం చదువుకుంటూ వెళ్దాం. కీర్తనలు 18:30. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణు జొచ్చు వారందరికీ ఆయన కేడెము. హల్లెలూయా. He is a buckler to those that trust in him అని ఉంది ఇంగ్లీష్ లో. అంటే ఏంటంటే తెలుసా? ఎవరైతే ఆయన్ని నమ్ముతారో వారికి ఆయన ఒక షీల్డ్ అంట. షీల్డ్ అంటే ఒక కవచం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకున్నట్టయితే ఆయన నీకు కవచముగా ఉంటాడు. 31. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది. 32. నాకు బలము ధరింప చేయువాడు ఆయనే, నాకు బలము ధరించువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. హల్లెలూయా. ఆయన నాకు ఏం ధరిస్తాడండి? బలమును ధరిస్తాడు. నా మార్గములను నడిపించువాడు, సరళమైన మార్గంలో నడిపించువాడు. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. చూడండి, ప్రతిరోజు కూడా నువ్వు గమనించాల్సింది ఏంటంటే, నువ్వు ఇంట్లోంచి బయలుదేరక ముందు నా మార్గము యెహోవా సరళం చేశాడు అని పలికి బయలుదేరాలి. ఏ ఆటంకమున్నా అది తొలగిస్తాడు దేవుడు. అయితే ఎటువంటిది ఎదుర్కోవాల్సి వచ్చినా ఆయన బలము చేత నన్ను ధరింపచేస్తాడు. ఆయన బలముతో ఆయన నన్ను ధరింపజేస్తాడు. అంటే నా వస్త్రాలు వేసుకున్నట్టు ఆయన బలాన్ని తొడుక్కొని వెళ్తాను అనమాట. హల్లెలూయా. కాబట్టి ఏ ఆటంకం వచ్చినా, ఏ అడ్డుగా నిలబడ్డా, ఏ యోధుడు వచ్చినా, ఏ పర్వతం వచ్చినా, ఏ తుఫాన్ వచ్చినా అది పక్కకి తొలగించబడుతుంది. ఎందుకంటే దేవుడు నా మార్గాన్ని సరళము చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య తన శిష్యులతో బయలుదేరి ఓడలో వెళ్తున్నప్పుడు ఏమొచ్చిందండి? తుఫాన్ వచ్చింది. దేని గురించి వచ్చిందండి? వారిని ఆపేయడానికి, వారిని చంపడానికి వచ్చింది. అయితే యేసయ్య నిలబడి ఏం చేశాడు? మాట్లాడి ఆ మార్గాన్ని సరళము చేశాడు. ఆ ప్రయాణంలో మొదలు అవ్వక ముందే ఆయన ఏమన్నాడు? అద్దరికి వెళుదాము అన్నాడు. హల్లెలూయా.
ఎప్పుడైతే ఆయన పలికాడో ఆ మార్గము సరళము చేయబడ్డది. మార్గము సరళము చేయబడినంత మాత్రాన సాతాను అడ్డగించడని మీరు అపోహలో బ్రతకండి. ఖచ్చితంగా సాతాను ప్రయత్నం చేస్తాడు మిమ్మల్ని అడ్డగించాలని, మిమ్మల్ని ఓడించాలని, మిమ్మల్ని చంపాలని, మిమ్మల్ని ధ్వంసము చేయాలని ఉద్దేశిస్తాడు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యం పలికావో, ఆయన యొక్క స్ట్రెంగ్త్ బలమును నువ్వు ధరించుకున్నావో, ఆయన బలము ద్వారా నువ్వు మాట్లాడినప్పుడు ఏమవుతుందండి? మార్గము సరళము చేయబడును. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓడిపోతాను, పడిపోతానేమో, అనారోగ్యం వస్తుందేమో, లేకపోతే ఏదో ఆటంకం అవుద్దేమో, లేకపోతే యాక్సిడెంట్ అవుతుందేమో అనే అనుమానంతో మీరు బయలుదేరకూడదు. ఏదొచ్చినా అది సరళము చేయబడును. ఎందుకంటే నేను యెహోవా యొక్క బలమును ధరించుకొని వెళ్తున్నాను. ఆయనని ఎదిరించే శక్తి లేనే లేదు. గట్టిగా హల్లో చెప్పండి. సరే, ఇంకా ముందుకెళ్తాం. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు. జింక కాళ్ళ వలె చేస్తూ ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ నిలుపుతున్నాడండి? లోయల్లో కాదు, విచారములో మునిగిపోయి లోయల్లో బ్రతకడానికి దేవుడు నేను సృష్టించలేదు. ఎత్తైన స్థలములలో, హల్లెలూయా, ఉన్నతమైన స్థలంలో ఉంచాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. నీ కంపెనీలో నువ్వే ఉత్తమైన స్థలంలో ఉండాలి. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో అక్కడ నీ పేరే పైన ఉండాలి. నువ్వు ఏ బిజినెస్ లో, ఏ వ్యాపారంలో ఉంటే నీదే పైన ఉండాలి. నిన్ను నీ దేవుడు ఈ విధంగా ఆశీర్వదించనై ఉన్నాడు. హల్లెలూయా. ఇటువంటి మనస్తత్వముతో, ఇటువంటి చిత్రముని హృదయంలో ఉంచుకొని మాట్లాడుతూ దేవుని యొక్క వాక్యమును ఉచ్చరిస్తూ ఏది ఆటంకంగా వచ్చినా దాన్ని ఛేదిస్తూ ముందుకెళ్ళాలి మనం. హల్లెలూయా. ఎందుకు? దేవుడు నన్ను సృష్టించాడు. నేను బ్రతికినంత కాలము జయమే అనుభవిస్తాను. నేను బ్రతికినంత కాలము పైనే ఉంటాను. హల్లెలూయా. ఎందుకంటే నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేసి దేవుడు నన్ను ఉన్నతమైన స్థలములో ఉంచనై ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నువ్వు చితికిన స్థితిలో ఉన్నావేమో, ఈ రోజు నువ్వు లోయలో ఉన్నావేమో, ఈ రోజు నువ్వు దుఃఖక్రాంతుడు అయి ఉన్నావేమో, ఈ రోజు నీ హృదయం వేదనలో ఉందేమో, దేవునికి హల్లెలూయా చెప్పు. ఎందుకో తెలుసా? అది నీ స్థానము కాదు. అది నీ స్థానము కాదు. ఈ రోజు నువ్వు నీ ప్రయాణం మీద ముందు మొట్టమొదటి అడుగు వేయి. ఎక్కడికి? ఇంకో లోయలో కాదు, ఎత్తైన కొండ మీదకి. హల్లెలూయా. ఇంతకాలము నిన్ను ఎవరు ఎరగరు. ఎందుకు? లోయలో ఉంటే నువ్వు కనపడవు. కానీ ఎప్పుడైతే దేవుడు నిన్ను హెచ్చిస్తాడో లోకమంతా నిన్ను పైకి కళ్ళెత్తి చూసి అంటారు. ఎందుకు? నేను గొప్పవాడినా కాదు, యెహోవా నన్ను గొప్పవాడిగా చేశాడు. దేవుడు నిన్ను గొప్పవాడిగా చేయడానికి ఉద్దేశించాడు. అదే చెప్తున్నాను, మీరు యోధుల్ని సంహరిస్తూ దేవుని గణపరచడానికే నువ్వు సృష్టించబడ్డావు. ఆయన నామము గణపరచడానికే నువ్వు సృష్టించబడ్డావు. ఆయన నామం అవమానపరచబడ్డానికి కాదు, ఆయన నామం గణపరచబడ్డానికి. హల్లెలూయా. అందుకే నువ్వు సిగ్గుపడకూడదు. కొద్దిమంది సిగ్గుపడతారు నేను దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్పుకోవడానికి. అందుకే చర్చికి వస్తే జాన్ అంటారు, ఆఫీస్కి వెళ్తే అప్పారావు అంటారు. నీ పేరేంటి? అందుకే వాడు ఎప్పుడు అప్పుల పాలే ఉంటాడు అప్పారావు. ఎందుకు? దేవుని దీవెన ద్వారా ఆయన పైకి ఎత్తపడ్డు, ఆ లోయలోనే ఉంటాడు, ఇంకా లోతుగా వెళ్తాడు. హల్లెలూయా. గమనిస్తున్నాను, నేను నేర్పించేది వేళ నేను నేర్పిస్తున్నాను, నేను మిమ్మల్ని గ్రహింపచేస్తున్నాను. ఎందుకు? ఈ వాక్యం మీరు గ్రహించినట్టయితే, ఆ వాక్య ప్రకారం మీరు జీవించినట్టయితే నిన్ను ఎదుర్కొంటాయి సమస్యలు, నిన్ను ఎదుర్కొంటాయి ఆజానుబాహులు, నిన్ను ఎదురిస్తారు యోధులు, నిన్ను ఎదురిస్తుంది సాతాను, నిన్ను ఎదురిస్తుంది తుఫాను. కానీ ఏది నిలవలేదు. ఎందుకు? నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చదువు. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. ఆగండి. ఏం నేర్పిస్తాడండి దేవుడు? గట్టిగా చెప్పాలి. మళ్ళీ యుద్ధము నేర్పిస్తాడంట దేవుడు. ఎందుకు? యుద్ధం ఉండకపోతే యుద్ధం ఎందుకు నేర్పిస్తాడు దేవుడు? అంటే యుద్ధం ఉందన్నమాట. మనకి అర్థమవుతుంది మీకు? యుద్ధము నేర్పించనై ఉన్నాడు. చదువునైనా. నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. అంటే ఇక్కడ ఇంగ్లీష్ లో ఏమన్నా, సో దట్ అ బౌ ఆఫ్ స్టీల్ కెన్ బి బ్రోకెన్ బై మై ఆర్మ్స్. అంటే ఎప్పుడైనా ఎవరైనా మీలో స్టీల్ రాడ్ తెలుసు కదండి, స్టీల్ రాడ్ తెలుసా? స్టీల్ రాడ్ని ఎరగొట్టడానికి ప్రయత్నించండి, ఇరుగుతుందా? కానీ దేవుడు ఏమంటున్నాడు?
నీకు యుద్ధము నేర్పిస్తాడంట. ఏ రకంగా తెలుసా? ఆ స్టీల్ రాడ్ని నువ్వు కొట్టడానికి. పాస్టర్ గారు, ఇది ఇంపాసిబుల్ అండి, అది తెలుసు, సహజముగా ఇంపాసిబుల్. కానీ నువ్వు ఎందుకు సృష్టించబడ్డావు? ఏదైతే అసాధ్యమైన అంటారో దాన్ని సాధించడానికి. దేవుని ఉద్దేశంలో అసాధ్యమైంది సాధించడానికే నువ్వు జీవిస్తున్నావు. ఏదైతే ఇక్కడ కాదు అంటారో అది చేసి నిరూపించడానికే నువ్వు జీవిస్తున్నావు. జరగదండి ఇక్కడ, ఇలాంటి చేయలేరు, ఎవరూ చేయలేరు. అవునా? నేను చేస్తాను. కాదండి, ఎప్పుడు కూడా అసలు మార్గమే లేదండి. కళ్ళు కనపడటం లేదా? విప్పి చూడండి ఒకసారి. ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఐగుప్తు సైన్యం. ముందుకెళ్ళమంటున్నారు, ఎక్కడికి వెళ్ళాలండి? ఆ నీటిలోకే. ఎక్కడికి? నీటిలో మరణించడానిక కాదు. నువ్వు అడుగు పెట్టు, అది ఎండిపోద్ది. నీ జీవితంలో నువ్వు ఎన్నడూ ఎరగకుండా ఉండొచ్చు, అది సంభవించకపో ఉండొచ్చు, కానీ నీ కొరకు అది సంభవించనై ఉన్నది, నీ కొరకు అది జరగనై ఉన్నది. ఎందుకో తెలుసా? నువ్వు ప్రత్యేకముగా ఆయన హస్తములో నిన్ను చెక్కుకున్నాడట. అందుకు హల్లెలూయా. నువ్వు ప్రత్యేకించబడ్డావు. నీలాంటి వాడు 7 కోట్ల మంది, 7 బిలియన్, తెలుసు కదా మీకు, అంతమంది జన సమూహం ఉన్నా భూమి సృష్టించబడ్డప్పటి నుంచి ఈ రోజు వరకు లెక్కేసిన మీలాంటి వాడు జన్మించలేదు. మీ ఫింగర్ ప్రింట్ ఉంది చూసారా? ఏలు ముద్ర. ఇంతమంది వచ్చిపోయారు, కానీ మీ ఏలు ముద్రతో సమానముగా ఉన్నవాడు ఎవడూ సృష్టించబడలేదు, సృష్టించబడడు. అంత ప్రత్యేకముగా దేవుడు నిన్ను సృష్టించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. నువ్వు దేవునికి ప్రత్యేకించబడి సృష్టించబడ్డావు దేవుని చేత ఒక ప్రత్యేకమైన కార్యము కొరకు. ఆమేన్. నిన్ను నువ్వు నీచముగా చూసుకోకు, నిన్ను నువ్వు తీసిపడేయకు. నీ జీవితాన్ని నువ్వు చాలా నీ కొరకే ఆయన రక్తం కార్చాడు, నీ కొరకే ఆయన మరణించాడు, నీ కొరకే ఆయన తిరిగి లేచాడు. నిన్ను సృష్టించింది నువ్వు చితకగొట్టబడి నాశనం అయిపోయి మరణించడానికి కాదు. నిన్ను చూసినప్పుడు దేవుడు పరలోకంలో నీ గురించి ఘనముగా గొప్ప చెప్పుకోవడానికే సృష్టించాడు. ఓ రోజు పరలోకం అందరినీ పిలిచాడు యేసయ్య. దేవుడు పిలిచి అందరూ వచ్చారు, నిలబడ్డారు. ఎందుకు వచ్చారో తెలుసా? హే, ఒక వ్యక్తి గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. గొప్ప చెప్పుకోవడానికి దేవుడు. సాతానా, నువ్వు ఉన్నావా ఇక్కడ అన్నాడు దేవుడు. ఉన్నానయ్యా అన్నాడు. యోబు అనే పేరు విన్నావా నువ్వు అన్నాడు. వినకపోవడం ఏంటయ్యా అన్నాడు. ఎంత గొప్ప చెప్పుకున్నాడో తెలుసా దేవుడు యోబు గురించి. నీ పేరు పరలోకంలో ఉచ్చరించబడ్డప్పుడు దేవుడు గొప్ప చెప్పుకుంటాడా, తలదించుకుంటాడా సాతాను ముందు? ఒక్కసారి ప్రశ్నించుకో. నువ్వు ఎందుకు సృష్టించబడ్డావు? నీ జీవితము దేని కొరకు గడుపుతున్నావు? నువ్వు ఓడిపోకూడదు, నువ్వు జయించాలి. అప్పుల పాలై బ్రతకకూడదు. అప్పు ఇచ్చేవాడిగా ఉండాలి, తీసుకునేవాడిగా కాదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు నేర్పిస్తున్నాడు యుద్ధము. దేనికో తెలుసా? అప్పుల పాలై బ్రతకడానికి కాదు, అప్పు పుచ్చుకునేవాడికి కాదు, కానీ అప్పు ఇచ్చేవాడిగా ఉండాలి. చాలా మంది సాక్ష్యాలు నిలబడి చెప్తున్నారు, పాస్టర్ గారు దేవునికి స్తోత్రం, హల్లెలూయా, నాకు బ్యాంక్ లోన్ ఇచ్చింది. అది ఏం సాక్ష్యం అండి? లోన్ పొందుకోవడం ఒక సాక్ష్యమా? అప్పు తీసుకోవడం ఒక సాక్ష్యమా? అప్పు లేదని చెప్పడం దేవునికి సాక్ష్యం. మనము బ్యాంకులకు అప్పు ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇటీవల ఒక మనిషిని కలిశాను నేను, దేవుని సేవకుడు, గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. ఆయన పట్టణంలో ఉన్న బ్యాంకులందరూ, బ్యాంక్ మేనేజర్లు, బ్యాంక్ హెడ్స్, ప్రెసిడెంట్లు వచ్చి ఆయన ఇంటికి వచ్చి, అయ్యా మా అకౌంట్లో, మా బ్యాంక్లో వేయండి మీ డబ్బు. ఎందుకు? అంత డబ్బు ఉంది. అంతగా దేవుడు ఆయన్ని దీవించాడు. ఆయన్ని డిన్నర్కి తీసుకెళ్తున్నాం, ఆయన్ని లంచ్కి. మనం ఏం చేస్తున్నాం? వాళ్ళని లంచ్కి తీసుకెళ్తాం లోన్ శాంక్షన్ చేయడానికి. అది మన స్థితి కాదు. మనం ఉన్నతమైన స్థితి పైన పెడతానన్నాడు దేవుడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాను? మీ కను విప్పు కలిగిస్తున్నాను ఇవాళ. మీరు ఎవరో మిమ్మల్ని గ్రహించడానికి, మీరు గ్రహించాలని, మీరు యుద్ధం ఉందని మీరు తెలుసుకోవాలి. ఆ యుద్ధంను జయించే వారిగా
చేస్తున్నాడు దేవుడు, రూపిస్తున్నాడు దేవుడు అని గ్రహించాలి. ఏమన్నాడు? మీకు యుద్ధము చేయడం నేర్పిస్తాడంట. ఎటువంటి యుద్ధం అండి? అసాధ్యము అనే యుద్ధంలో సాధించేవానిగా. అసాధ్యము, ఇది ఓడిపోయే పరిస్థితి, దీనికి మార్గమే లేదంట అంటారు చూసారా, దాంట్లో నువ్వు జయించి దేవుని గణపరచడానికి దేవుడు నీకు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. చదువుకుందాం. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను. హల్లెలూయా. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను, నా పాదములకు చోటు విశాలపరిచితివి. నా పాదములకు చోటు విశాలము చేసితివి. నా చీల మండలు బెనకలేదు. చూసారా, బెనికి కింద కూలిపోకుండా దేవుడు మీ యొక్క పాదాలను కూడా జాగ్రత్త పరుస్తున్నాడు. నా శత్రువులను తరిమి పట్టుకుందును, వారిని నశింపచే వరకు నేను తిరగను. వారు నా పాదముల క్రింద పడుదురు. హల్లెలూయా. వారు లేవలేకపోవునట్లు నేను వారిని అనగద్రొక్కుదును. హల్లెలూయా. ఒకసారి గమనిస్తున్నారా మన స్థితి ఎలా ఉండాలో? మనల్ని ఎదిరించే ప్రతి సాతాను క్రియ, మనల్ని ఎదిరించే ప్రతి తుఫాను, మనల్ని ఎదిరించే ప్రతి ఆజానుబాహుడు, ప్రతి ఒక్కడు కూడా కూలాలి. ఎక్కడ? మన పాదముల దగ్గర. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చదువునండి. ఆ యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపచేసితివి. యుద్ధము కొరకు దేవుడు మనల్ని బలము ధరింపజేస్తాడు. నా మీదికి లేచిన వారిని నా క్రింద అణుచివేసితివి. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని బలముతో నింపడమే కాదు, మీకు ఎదురుగా నిలబడే వాడిని మొత్తి ఓడించేది కూడా దేవుడే. గమనించండి, మీరు రక్షించబడ్డారు. గమనించండి, మీరు అభిషేకించబడ్డారు. దేవుడు ఏమన్నాడు? టచ్ నాట్ మైన్ అనాయింటెడ్ అన్నాడు. అభిషక్తులను ముట్టకూడదు. అభిషక్తులను ముట్టొద్దు, మీరు అభిషేకించబడ్డారు. గమనించండి, ఎవడైనా సరే మీకు ఎదురు నిలబడితే వాడు నీతో కాదు యుద్ధం చేశాడు, నీలో ఉన్న వాడితో యుద్ధం చేస్తున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమన్నాడు? నేను వారు పడేటట్టుగా చేస్తాను. నా శత్రువులను నా వెనుకకు నీవు మల్ల చేసితివి, నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసి తిని. హల్లెలూయా. వారు మొరపెట్టిది కాని రక్షించువాడు లేకపోయాను. యెహోవాకు వారు మొరపెట్టుదురు కాని ఆయన వారికి ఉత్తరము ఇయ్యకుండును. అప్పుడు గాలికి ఎగురు ధూళి వలె నేను వారిని పొడిగా కొట్టి తిని, వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసి తిని. హల్లెలూయా. చూసారా, మీకు ఎదురుగా లేచి వస్తున్నటువంటి ఏ ఆటంకమైనా దేవుడు దాన్ని
మనకి యుద్ధము పోరాడడానికి మనకి సహాయం చేస్తూ, మనల్ని తర్బీదు చేస్తూ, మనల్ని సిద్ధపాటు చేస్తున్నాడని మనం గ్రహిస్తున్నాం. అయితే ఇదంతా ఎందుకో తెలుసా? ఎందుకు ఈ యుద్ధము నేర్పిస్తున్నాడు దేవుడు? ఎందుకు మనం నేర్చుకోవాలి? ఎందుకంటే గమనించండి జనులారా, చాలా మంది క్రైస్తవులు ఈరోజు సంఘాల్లో ఎలా ఉన్నారంటే, ఏదైనా సమస్య ఎదుర్కొంటే, ఏదైనా ప్రశ్న ఎదుర్కొంటే, ఏదైనా మరి వ్యతిరేకమైనటువంటి అనుభవం అనుభవిస్తే దాని జవాబు కావాలంటే ఏం చేస్తారు? ప్రార్థన, ఉపవాసం. అవునా కదా? చెప్పండి. అంతే అనుకుంటారు. ప్రార్థన చాలా ప్రాముఖ్యం, ఉపవాసము కూడా చాలా ప్రాముఖ్యం. కానీ ఈ రెండు సరిపోవు. బాధ్యత అనేది వహించడం నేర్చుకోవాలి. మనము దేవునితో ఒక నిబంధన సంబంధంలో ఉన్నాం. ఎప్పుడైతే నువ్వు దినము రాత్రి నిద్రపోకుండా ప్రయత్నం చేస్తూ, ప్రణాళిక వేస్తూ, నిన్ను నాశనం చేయాలని కూడా ప్రయత్నం చేస్తూ ఉంటే, నువ్వు మామూలుగా గుడికి వెళ్ళి ఏదో వాక్యం విని, అది కూడా 11 గంటలంటే 12:15కి రావడం, సగం విని సగం వినకపోవడం, మిడిమిడి జ్ఞానంతో జీవిస్తూ. హలో చెప్పండి. తెలుసు నాకు గుచ్చుకుంటుందని గుచ్చాలనే మాట్లాడుతున్నాను. ఎందుకు? అజ్ఞానం వల్లనే నశిస్తున్నారన్నాడు దేవుడు. ఏమన్నాడు తెలుసా దేవుని వాక్యంలో? హోషేయ ప్రవక్త, నా జనులు ఎవరండి? చెప్పండి అందరూ. నా జనులు, దేవుని జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. సాతాను వలన నశిస్తున్నారు అనలేదు, ప్రార్థన చేయనందుకు నశిస్తున్నారు అనలేదు, ఉపవాసం లేనందుకు నశిస్తున్నారు అనలేదు, జ్ఞానము లేని వారు అన్నందుకే వారు బంధకత్వంలో. 5:13 ఏమన్నాడు? జ్ఞానము లేనందుకే వారు బంధకత్వంలోకి వెళ్ళారన్నాడు. మన బాధ్యతలేంటో మనకు తెలియదు, మన హక్కులేంటో మనకు తెలియదు, మనం ఎలా ప్రవర్తించాలో, దేవుని రాజ్యంలో ఎందుకు జీవిస్తున్నామో, ఎలా జీవిస్తున్నామో నేర్చుకోలేని ఆశే లేదు. ఏమనుకున్నా? ఉట్టి ప్రార్థన చేయాలి, లేకపోతే పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి, నాకు టైం లేదండి మీరు ప్రార్థన చేయండి. అందుకే మనం జయ జీవితం అనుభవించలేకపోతాం. దేవుని చిత్తమును మనం జయించాలని, కానీ ఆయన వాక్యానుసారంగా తెలుసుకొని ఆ జ్ఞానంలోకి రాకపోతే మనం ఉట్టి ప్రార్థనలు, భావోద్రేకముతో కూడిన ప్రార్థనలతో నువ్వు జయించలేవు. కొద్దిమంది దేవుణ్ణి ఎలాగైనా సరే జవాబు నా పట్ల జరిగించాలనే ఉద్దేశంతో భావోద్రేకాలతో దేవుణ్ణి ఆడుకుంటుంటారు దేవునితో. అందుకే అప్పుడు దాకా సంతోషంగా మాట్లాడతారు, మోకాళ్ళ మీద పోగానే ఏడుస్తుంటారు. హల్లెలూయా. ఎందుకు? కన్నీరు కారిస్తే తప్ప దేవుడు వినడు. ఎక్కడ బుద్ధిహీనత అండి ఇది! దేవుడు విశ్వాసం మీద కదులుతాడు, కన్నీరు మీద కాదు. దేవుడు భావోద్రేకాలతో కదిలేవాడు కాదు, విశ్వాసము ద్వారా కదిలేవాడు. అంటే ఏడవడం తప్ప కానే కాదు. నీ భావోద్రేకాలు నీ తండ్రి దగ్గర కాకపోతే ఇంకెక్కడ చెప్పుకుంటావు? కానీ దానివల్ల నీకు జరుగుతుందంటే అది తప్పు. హల్లెలూయా చెప్పు. హల్లెలూయా. జ్ఞానము లేని వారై నశిస్తున్నారు. అందుకే యేసేమన్నాడు యోహాను సువార్త 8:32 మీరు సత్యమును ఎరుగుదురు, ఆ సత్యము మిమ్మల్ని విడిపించు. హల్లెలూయా.
స్వతంత్రము కలిగించు. చూసారా, అంటే ఆ సత్యము ఎరిగినప్పుడు, నా బాధ్యత ఏంటో నేను తెలుసుకుని దాని ప్రకారంగా నేను జీవించినప్పుడు ఆ సత్యమే నన్ను విడిపిస్తుంది నా బంధకము నుంచి. హల్లెలూయా. యుద్ధం ఎందుకు నేర్పిస్తున్నాడు? ఆ సాతానుడు, ఆ యొక్క యోధుడు, ఆ యొక్క శక్తి, ఆ యొక్క తుఫాన్ని నేను అధిగమించాలి, నేను జయించడానికి దేవుడు ఉద్దేశిస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం మూలలో కూర్చొని దేవుడు ఏడుస్తూ, ప్రభా నువ్వేమైనా చేయి ప్రభా, నువ్వు ఎలాగైనా వాడిని ఓడించు ప్రభా, దేవా నువ్వు చేయి. దేవుడు నువ్వు చేయంటే నువ్వు చేయి, నువ్వు చేయంటే నువ్వు చేయి, నువ్వు చేయంటే నువ్వు చేయి. అందుకే ఎక్కడ ఆయన కదలటంలే, నువ్వు కదలటంలే, ఎక్కడున్నావో అక్కడే ఉన్నావు. హల్లెలూయా. బాధ్యత వహించడం నేర్చుకోవాలి. గమనించండి, నీకొక స్వాస్థ్యం ఇచ్చాడు దేవుడు. దేవుని వాక్యంలో స్వాస్థ్యం ఉంది. దేవుని వాగ్దానాలన్నీ నీ స్వాస్థ్యం. కానీ మర్చిపో, దేవుడు వాగ్దానం ఇచ్చిన స్వాస్థ్యము నీవు గ్రహించి అనుభవించాలంటే యుద్ధము ద్వారానే నువ్వు దాన్ని సంపాదించగలవు. యుద్ధము పోరాడుట ద్వారానే నువ్వు దాన్ని పొందగలవు. అందుకే దేవుడు నీకు యుద్ధము నేర్పిస్తున్నాడు. దేవుని వాక్యంలో ఏముందండి? ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత నొంది తిని. కానీ చూడండి, 80% దేవుని సంఘంలో రోగస్తులే ఉంటారు. విమర్శిస్తున్నానా? కాదు. హేళన చేస్తున్నాను? కాదు. ఏమంటున్నాను? ఎక్కడో మనము భ్రమలో పడ్డాము, ఎక్కడో మనము అజ్ఞానంలో ఉన్నాం, ఎక్కడో మనము చీకట్లో ఉన్నాం. మీరు అప్పు ఇచ్చువారిగా ఉంటారు కానీ పుచ్చుకునేవారిగా ఉండరన్నాడు దేవుని వాక్యంలో. కానీ మెజారిటీ చర్చ్లో, అంటే ఎక్కువ శాతం మంది అప్పుల వారై ఉన్నారు. అప్పులు పొందిన వారు అప్పుల యొక్క బాధలో జీవిస్తున్నటువంటి వారు ఉన్నారు సంఘాల్లో. మీరు తలగా ఉంటారు కానీ తోకగా ఉన్నారంటే మనం ఎప్పుడు క్లర్కులు, ఈ లో క్యాడర్ జాబ్స్లోనే ఉంటాం. మనం ఉద్యోగాలు పొందడానికి కాదండి, మనం ఉద్యోగాలు ఇచ్చేవారిగా మారాలి. హల్లెలూయా. నాకు ఏ జాబ్ వస్తుంది, నాకు ఏ జాబ్ వస్తుంది, నాకు ఏ జాబ్ వస్తుంది, ప్రభా జాబ్, దేవా జాబ్ జాబ్ జాబ్. జాబ్తో మొదలు పెట్టండి కానీ జాబ్తోనే ఉండకండి. మీరు జాబ్ ఇచ్చేవారిగా మారాలి. నీవు దీవించబడాలి. దేనికో తెలుసా? అనేకులకి దీవెనకరంగా మారాలి. నువ్వు జాబ్ పొందితే కొద్ది మందికే ఆశీర్వాదకరంగా ఉండు. నువ్వు జాబ్ ఇవ్వగలిగిన స్థితిలో ఉండు, అనేక మందికి దీవెనకరంగా మారుతావు. అది దేవుని యొక్క చిత్తము నీ పట్ల. హల్లెలూయా. కానీ ఈ స్థితికి రావాలంటే ఒక పోరాటం ఉంది నీ చేతి మీద. ఆ పోరాటం నువ్వు జయించాలి. ఆ పోరాటం పోరాడాలి, నువ్వు జయించాలి. దేవుని వాగ్దానాలు ఉన్నాయి. 1 కొరింథీ 1వ అధ్యాయం 20వ వచనంలో ఏమనుందో తెలుసా? All the promises of God are yea and amen in Christ Jesus. అంటే క్రీస్తు యేసులో ప్రతి వాగ్దానము అవును ఆమెన్ అన్నట్టుగా ఉన్నాయి. హల్లెలూయా. చూసారా, ప్రతి వాగ్దానము అవును ఆమెన్ అనగా ఉన్నాయి. కానీ వాటిని అనుభవించలేకపోతున్నాం. ఎందుకంటే మనం పోరాడకుండా యుద్ధము చేయకుండా మారుమూలలో కూర్చొని ఏడుస్తూ బతిమలాడుతూ మనం సనుగుతూ గునుగుతూ బ్రతుకుతున్నాం. అందుకే చూడండి, దేవుడు తన బిడ్డలను తన వాగ్దాన దేశానికి తీసుకెళ్తానని వాగ్దానం ఇచ్చాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో చదివినప్పుడే దేవుడు ఆ వాగ్దానం అబ్రహాముకి ఇచ్చాడు. అనేక సార్లు నిర్గమకాండంలో ఆ వాగ్దానం ఉంది. దేవుడు పలికాడు. వాగ్దానం ఇచ్చినంత మాత్రాన వాగ్దానం అనుభవిస్తావు అనడానికి రుజువు లేదు. వాగ్దానము దేవుడు ఇచ్చినంత మాత్రాన దాన్ని నువ్వు అనుభవిస్తావని గ్యారంటీ లేదు. అంటే దేవునికి శక్తి లేదా? కాదు. అంటే దేవుని వాక్యంలో బలము లేదా? కాదు. మరి ఎందుకు అనుభవించలేవు? నీ బాధ్యత నువ్వు వహించకపోతే, ఏదైతే దేవుడు నీకు వాగ్దానం చేశాడో అది అనుభవించాలని ఉద్దేశంతో నువ్వు ముందుకు సాగి ఆ యుద్ధము పోరాడి దాన్ని స్వాధీనము చేసుకోకపోతే నువ్వు పొందలేవు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంకి వెళ్దాం. 1వ వచనం. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను, అనగా చూడండి,
దేవుడైన యెహోవా ఎక్కడ తీసుకెళ్తున్నాడండి వీళ్ళందరినీ? నీవు స్వాస్థ్యము, అంతేనా, నీవు స్వాధీనపరచుకునే దేశానికి తీసుకెళ్తాం. గమనించండి, ఆగండి. ఏ దేశమైతే, ఏ దేశాలైతే దేవుడు వాగ్దానం చేశాడో ఆ దేశాల్లో శత్రువులు జీవిస్తున్నారు, ఆజానబాహులు జీవిస్తున్నారు, మరి జాయింట్స్ అంటే యోధులు జీవిస్తున్నారు. అయితే దేవుడు వారు జీవిస్తున్నప్పుడే వాగ్దానం ఇచ్చాడు. ఏమని? ఆ దేశం మీకు ఇచ్చాను అన్నాడు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు వినండి, ఇక్కడ ఆ దేశం వరకు తీసుకెళ్తున్నాడు. ఎందుకు? అది నువ్వు స్వాధీనపరచుకోవాలి. ఎలా స్వాధీనపరచుకోవాలి? చదువు. నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజీయులు, హివ్వీయులు, ఎబిసీయులు అను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత. హల్లెలూయా. చూసారా ఏం చేయాలండి? నీకు నేను వాగ్దానముగా ఇచ్చిన దేశంలో ఈ 7 జాతుల జనము ఉన్నారు. వారిని నీవు తరిమి కొట్టాలి. అంతేనా? ఏమన్నది అక్కడ? వెళ్ళగొట్టాలి. వాళ్ళని వెళ్ళకొడితేనే నీవు ఆ వాగ్దానాన్ని అనుభవించగలవు. హల్లెలూయా చెప్పండి, అర్థమవుతుంటే. నీవు ఏ ఆర్థరైటిస్ అంటున్నారే, ఆ బ్లడ్ ప్రెషర్ హై అంటున్నారే, ఆ స్పాండలైటిస్ అంటున్నారే, ఆ కిడ్నీ ప్రాబ్లం అంటున్నారే, వాటిని నువ్వు వెళ్ళగొట్టాలి. హల్లెలూయా. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆయన గాయముల చేత నువ్వు స్వస్థత నొందితివి, ఆ దేశాన్ని నీకు ఇచ్చాను అన్నాడు దేవుడు. కానీ నేను దాన్ని అనుభవించాలంటే దేవుడు అక్కడి వరకు నన్ను తీసుకెళ్తాడు. ఇప్పుడేమన్నాను? నీవు స్వాధీనపరచుకో. ఎలాగా? వాటిని తరిమి కొట్టాలి. ఈ తరిమి కొట్టాలంటే వారు నాకంటే చిన్నవారా, నాకంటే బలహీనులా? కాదు, నాకంటే గొప్పవారు, మైటియర్ అండ్ స్ట్రాంగర్ అని ఉంది వాక్యంలో. అంటే బలము గలవారు గొప్పవారు నాకంటే. హల్లెలూయా. దేవుడు మారేవాడు కాదు. ఎప్పుడు కూడా దేవుడు మనల్ని ఎక్కడ తీసుకెళ్తాడో తెలుసా? నాకంటే బలమైంది, నాకంటే ఉన్నతమైంది, నేను ఏదైతే నా శక్తితో జయించలేనో అక్కడికి తీసుకెళ్తాడు. ఎప్పుడు? ఎందుకో తెలుసా? ఆయన మీద ఆధారపడాలని. ఆయన బలముతో నన్ను ధరింపజేస్తున్నాడు. నీ బలంతో కాదు, శక్తితో కాదు, బలముతో కాదు, నా ఆత్మచేత అన్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన ఆత్మచేత నింపుతున్నాడు మనల్ని. ఆయన బలముతో మనల్ని నింపి ఆ బలము ధరింపజేస్తున్నాడు. ఎందుకు? మనకంటే గొప్పవారు, మనకంటే ఘనమైన వారు, మనకంటే ఎక్కువ పలుకుబడి ఉంది, మనకంటే గొప్ప ధనం ఉంది, మనకంటే గొప్ప ఉన్నత స్థితిలో ఉన్నారు. మనం వారిని చూస్తేనే భయపడాలి. అటువంటి స్థితిలో ఉన్న వారిని తరిమి కొట్టడానికి, వారిని ఆ 7 జాతుల జనాల్ని నువ్వు ఎప్పుడైతే వెళ్ళగొడతావో అప్పుడు నువ్వు దాన్ని స్వాధీనపరచుకోగలవు. దేవుని చిత్తం ఏంటండి? నువ్వు దాన్ని అనుభవించాలని. కానీ దేవా నువ్వు పోరాడు అంటే దేవుడు పోరాడు. నీవు పోరాడాలి. ఆమేన్. ఎవరు పోరాడండి? నీవు పోరాడాలి. అప్పుడే నువ్వు దాన్ని స్వాధీనపరచుకోగలవు. ఎప్పుడైనా సరే యుద్ధానికి వెళ్ళినప్పుడు నేను జయశీలిని అని చెప్పుకుంటూ వెళ్ళాలి. ఎందుకు జయశీలుడు? దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి, దేవుడు ఉద్దేశించాడు కాబట్టి. ఇంటర్వ్యూకి వెళ్తున్నావా? భయపడుతూ ఇలా వనక్కు. వాళ్ళు ఆ 7 మంది నిన్ను చూస్తున్నారే, నీ కళ్ళల్లో చూడగానే వాడు వనకాలి. ఎందుకు? వారు నీలో దేవుణ్ణి చూస్తారు కాబట్టి. నీకంటే గొప్ప చదువు ఉండి, నీకంటే గొప్ప ఎక్స్పీరియన్స్ ఉండి, నీకంటే గొప్ప పలుకుబడి ఉండి వచ్చుండొచ్చు వేరే క్యాండిడేట్లు. కానీ వాడు ఎందుకో గోక్కుంటాడు, కానీ నీకే ఉద్యోగాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఇదండి సువార్త అంటే. మంచి వార్త కదా. సువార్త అంటే మంచి వార్త. మిమ్మల్ని నొక్కేసి, మిమ్మల్ని తొక్కేసి, మీరు ఎందుకు పనికిరాని దరిద్రులు అని ప్రకటించేది సువార్త కాదు. మీరు దేవుడు తన రక్తమిచ్చుకున్నటువంటి మీ దేవుని బిడ్డలు. మీరు జయించడానికే దేవుడిని ఇక్కడ ఉంచాడు. నిన్ను ఉత్తీర్ణుగా చేయాలని, నిన్ను జయింపచేయాలని, నిన్ను ఆశీర్వదింపజేయాలని, నిన్ను గొప్పగా గణపరచాలని ఉద్దేశము దేవునికి నీ పట్ల ఉంది. కాబట్టే నువ్వు సంతోషించు. కానీ మర్చిపోకు, ఏ
అయితే నువ్వు ఈ రోజు ఎదుర్కొన్నావు, నీకు వివాహం జరగటం నేను బాధలో ఉన్నావా? నన్ను ఎవరు చేసుకుంటారండి? ఆ తలంపే తీసేయి. దేవుడు నీలో ఉంటే నువ్వు అందంగా కనపడతావు. హల్లెలూయా. మేకప్ అవన్నీ మంచిదే, పర్లేదు, నేనేం ఎదురు మాట్లాడను. కానీ గమనించండి, ఎస్తేరు తనంతట తాను పోయి ఆ మేకప్ కావాలి, ఈ లిప్స్టిక్ కావాలి, ఈ హెయిర్ డై కావాలి, లేకపోతే ఆ హెయిర్ డూ కావాలి, లేకపోతే ఈ పర్ఫ్యూమ్ కావాలి. ఎవరికైతే అప్పచెప్పారా అని, అయ్యా నువ్వు ఏమి వేస్తే అది వేసుకుంటానంది. పరిశుద్ధాత్ముడు నిన్ను సుందరిగా చేస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నిన్ను చూసినప్పుడు నాకు ఇంకెవరో ఆమె కావాలంటాడు. నేను తినలేను, దాహం లేదు, నాకు ఆమె కావాలి. అది ప్రేమ పిచ్చి కాదు, దేవుడు పుట్టించే పిచ్చి. ఎందుకు? నీవు సహజంగా అందంగా ఉండకపోవచ్చేమో కానీ ఆయన దృష్టిలో నువ్వు అందంగా ఉంటావు. నీకంటే అందమైన వారు ఉన్నారేమో నీ పక్కన, కానీ వాడి దృష్టి నీ మీదే ఉంటుంది. ఎందుకు? దేవుడు కల్పిస్తాడు కాబట్టి. హల్లెలూయా. ఇదండి సువార్త. ఈ రోజుల్లో అసాధ్యము, కష్టము, అప్పుల పాలై బ్రతుకుతూ కష్టము ఈ జీవితం జీవించడం అనే దినాల్లో దేవుడు ఏమంటున్నాడు? కరువు కాలమును నువ్వు సమృద్ధిలో జీవిస్తావు. ఎవడికి జరగదేమో కానీ నాకు జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎవడికి జరగదేమో కానీ నాకు జరుగుతుంది. ఎందుకు? నాకులో దేవుడు ఉన్నాడు కాబట్టి. నీకు జరుగుతుంది, నీకు దేవుడు ఉన్నాడు కాబట్టి. నీవు నేను ప్రత్యేకించబడ్డాము. దేవుని హస్తము ద్వారా మనం రూపించబడ్డాము. మనల్ని ఆయన బలముతో, ఆయన బలమును మన కవచముగా ధరిస్తున్నాడు. ఆయన యుద్ధము నేర్పిస్తున్నాడు మన హస్తాలకి, మన వేళ్ళకి. మనల్ని సిద్ధపాటు చేస్తున్నాడు. ఎందుకు? ఎదుర్కొనే ప్రతి సమస్యని జయిస్తూ, ఎదుర్కొనే ప్రతి ఆజానుభావుడిని సంహరిస్తూ, ప్రతి యోధుడిని చంపుతూ, ప్రతి తుఫాన్ని మరి ఆజ్ఞాపిస్తూ, జయముతో ముందుకు సాగుతూ, దేవుడు మనకి అనుగ్రహించే స్వాస్థ్యమును మనము పొంది సంతోషముతో ముందుకు సాగడానికి, దేవుని గణపరచడానికి, ఇందు నిమిత్తమై దేవుడు నన్ను సృష్టించాడని మరి సాక్ష్యము పలకడానికి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఆశీర్వదించబడ్డారా ఇవాళ? నేను ఫౌండేషన్ మట్టికే వేసాను ఇవాళ. ఇంకా బాగా లోతుగా వెళ్దాం దీంట్లో వచ్చే వారాల్లో. కానీ ఖచ్చితంగా వినండి, ఈ వాక్యం మిమ్మల్ని ఉత్తేజింపజేసి బలపరిచి మీలో ఉన్నటువంటి ఆ రఫ్గా ఉన్నటువంటి ఆ డైమండ్ని దేవుని వాక్యం ద్వారా దాన్ని స్పార్క్లింగ్ స్టేట్కి తెద్దాం. నీలో దేవుడు ఏదైతే ఆ బలం ఉంచాడే, నీకు తెలియనటువంటి శక్తి, అది విడిపింపజేద్దాం. ఎలాగా? మీరు జ్ఞానము గ్రహించి, అజ్ఞానం వల్లనే వారు నశించారు. జ్ఞానం వస్తున్న కొలది మీరు జయిస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నాకు ఎంతో సంతోషంగా ఉంది మీ దగ్గరకు వచ్చి మీతో ఇలా మాట్లాడడమే కాకుండా లైవ్ స్ట్రీమ్ ద్వారా మహబూబ్ కాలేజ్ ఉన్న వారి అందరికి కూడా ఈ వాక్యం ప్రకటించడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. మరి మీరందరూ కూడా దీవించబడాలి. అక్కడ ఉన్నటువంటి వారు, ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా అందరూ కూడా దీవించబడి వాక్యము చేత బలపరచబడాలని నేను ప్రార్థిస్తున్నాను. అందరూ కూడా తలలు ఉంచుకున్నట్టయితే కొద్దిసేపు కళ్ళు మూసుకొని చిన్నగా ఒక ప్రకటన చేద్దాం. ఎవరైనా సరే ఇక్కడ ఉండి, పాస్టర్ గారు నేను ఇంకా తిరిగి జన్మించలేదండి, యేసే నేను నిజంగా నా దేవుడు, నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించలేదు, లేకపోతే అంగీకరించాను కానీ మరి శోధనని బట్టి నేను పాపంలో పడి దూరస్తున్నాయని దేవునికి అని ఉన్న స్థితిలో ఉన్నట్టయితే, నీవు అకస్మాత్తుగా రాలేదు, పరిశుద్ధాత్ముడే నిన్ను ఇక్కడికి నడిపించాడు. కాబట్టి ఈరోజు ఈ స్థలం వదలకు ముందు నిన్ను నీ జీవితాన్ని దేవునికి అర్పించుకో. నీ జీవితం యేసేలో నువ్వు స్థిరపరిచి కట్టుకో. అప్పుడు నీ దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదం నీ జీవితంలో అనుభవించను. కాబట్టి ఇక్కడ ఎవరైనా సరే, పాస్టర్ గారు నాకు యేసే కావాలి, ఆయన నేను అంగీకరించాలి, నా జీవితాన్ని నేను సరిదిద్దుకోవాలని ఆశ ఉన్నట్టయితే మీ కుడి చేయి పైకెత్తి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేయాలని ఉద్దేశిస్తున్నాం. ఇక్కడ అక్కడ కూడా మహబూబ్ కాలేజ్లో కూడా మీ కుడి చేయి పైకెత్తి చూపించండి. మీకు ప్రార్థన చేయాలని, మీకు దీవెనకరంగా ఉండాలని మేము ఉద్దేశిస్తున్నాం. అందరు కూడా చేతులు ఎత్తిన వారందరూ కూడా దయచేసి ఎక్కడుంటే అక్కడే నిలబడమని మనవి చేస్తున్నాం. దయచేసి లేచి నిలబడండి. త్వర